అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మనం మరణాంతపు జీవితపు సిరీస్ మొదలుపెట్టి మొదటగా ప్రతి ముస్లిము ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ప్రశ్నలు, విశ్వాసికి అవిశ్వాసికి మరణ సమయంలో సమీపించే మంచి లక్షణాలు, చెడు లక్షణాలు, దైవదూతలచే మరణ మర్యాదలు, మరణ వేదనలు, ఆకాశాలపై ఆత్మ ప్రయాణం, సమాధిలో ఏం జరుగుతుంది పార్ట్ 1 అంటూ ఇలా ఒక దాని తరువాత మరొక స్థితిగతులను అనుసరించి అందులోని భాగంగానే ఇవాల్టి వీడియో సమాధిలో జరిగే ప్రశ్నోత్తరాల సంభాషణ, వాటి వల్ల కలిగే సుఖ దుఃఖాలను తెలుసుకోబోతున్నాము. ఎవరైనా ముందు వీడియోస్ చూడకపోతే తెలుసుకోవాలి, చూడాలి అని అనుకుంటే మన సుబహానల్లా దీన్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్లోని ప్లేలిస్ట్ని ఓపెన్ చేసి ఆ ప్లేలిస్ట్లోని మరణాంతపు జీవితపు ప్లేలిస్ట్ని ఓపెన్ చేసి ముందుగా చెప్పిన వీడియోస్ అన్నీ చూడగలరు అని అనుకుంటున్నాను. సరే, ఇంకా మన ఇవాల్టి వీడియో తెలుసుకుందాం, వినేయండి. అయ్యో ఇన్ని చెప్పారు, ఇవాళ ఏం చెప్తున్నారో మరొక్కసారి చెప్పరా అంటే అదే అండి, సమాధిలో జరిగే ప్రశ్నోత్తరాలు, వాటి వల్ల కలిగే సుఖ దుఃఖాలు. ఇప్పుడు వినేద్దామా? మున్కర్, నకీర్ అనే ఇద్దరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దూతలు సమాధిలో శవాలతో ప్రశ్నించుటకై నియుక్తులై ఉన్నారు. వారిద్దరూ చాలా కఠినంగా, నల్లగా, నీలపు రంగులో ఉంటారు. వారి గురించి సహీ హదీసులలో పలు చోట్ల మన ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. హజరత్ బరా బిన్ ఆజిబ్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రవచించారు: నిశ్చయంగా ప్రజలు సమాధిలో ఖననం చేసిన తరువాత ప్రశ్నించబడుతారు. విశ్వాసిని సమాధిలో ఖననం చేసి ప్రజలు తిరిగి వెళ్ళగానే అతని వద్దకు ఇద్దరు కఠినమైన దైవదూతలు వస్తారు. వారిలో ఒకరి పేరు మున్కర్, మరొకరి పేరు నకీర్. వారిద్దరూ విశ్వాసిని ఇలా ప్రశ్నిస్తారు: నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? నీ ప్రవక్త ఎవరు? అప్పుడు ఆ విశ్వాసి ఇదే ఆఖరి పరీక్షగా ఎదుర్కొంటాడు. అందుకనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ గ్రంథంలో 14వ సూరా అయిన ఇబ్రహీము సూరాలో 27వ వాక్యంలో అల్లాహ్ విశ్వాసులను ఒక బలమైన వాక్కు ఆధారంగా ఇహలోకంలోనూ పరలోకంలోనూ స్థిరమైన నిలకడను ప్రసాదిస్తాడు అని తెలియజేశారు. అప్పుడు అతను, అంటే మరణించిన ఆ వ్యక్తి, తనను ప్రశ్నించిన ప్రశ్నలకు నా ప్రభువు అల్లాహ్, నా ధర్మం ఇస్లాం, నా ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అని జవాబిస్తాడు. తరువాత ఆకాశం నుండి ఇలా ఒక శబ్దం వస్తుంది: నా దాసుడు నిజాన్ని చెప్పాడు, అతనికై స్వర్గం పడకను సిద్ధం చేయండి, అతనికి స్వర్గం దుస్తులు తొడిగించండి, అతని కొరకు స్వర్గం వైపున్న తలుపును తెరవండి. ఈ శబ్దం ఎవరిదో కాదు, మన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తనను విశ్వసించిన ఆ దాసుని కోసం చెప్పిన వాక్యాలు మరియు ఆ దాసునికి ప్రసాదించిన బహుమతి కూడాను. ఇదే అవిశ్వాసీ పరిస్థితి ఏంటో తెలుసా? అది కూడా వినేయండి.
అవిశ్వాసిని దగ్గర ఆ దైవదూతలిద్దరూ చాలా కఠినంగా ఉంటారు. అతనితో కఠినంగానే ప్రవర్తిస్తారు. అతని వద్ద కూర్చొని నీ ప్రభువు ఎవరు అని ప్రశ్నిస్తారు. అతను అంటే ఆ అవిశ్వాసి అయ్యయ్యో నాకు తెలీదే అని అంటాడు. ఆ తరువాత నీ ధర్మం ఏది అని ప్రశ్నిస్తారు. అతను అంటే అవిశ్వాసి అయ్యయ్యో నాకు తెలీదే అని అంటాడు. తరువాత ఈ వ్యక్తి మీ కొరకు ప్రవక్తగా పంపబడ్డాడే, ఇతని గురించి నీ అభిప్రాయమేమిటి అని అడుగుతారు. అప్పుడు ఆ అవిశ్వాసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేరు చెప్పలేడు. తరువాత వారిద్దరే అంటే మున్కర్ నకీర్ ఇతను ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం అని తెలుపుతారు. అప్పుడు ఆ అవిశ్వాసి అయ్యయ్యో నాకు తెలీదే, ప్రజలు అలా చెప్పుకున్నట్టుగా నేను విన్నాను అని అంటాడు. తరువాత ఆకాశం నుండి ఒక శబ్దం వస్తుంది. అతను అబద్ధానికి పాల్పడ్డాడు. అతనికై నరకం నుండి పడకను సిద్ధపరచండి. అతని కొరకు నరకం వైపున్న తలుపును తెరవండి. తరువాత అక్కడ నుండి భగభగ మండే వేడి గాలులు వీస్తాయి. ఆపై అతని సమాధిని చాలా ఇరుకుగా చేయబడును. దాని వలన సమాధిలో అతని శరీరము ఇరు ప్రక్కల ఉన్న రొమ్ము ఎముకలు ఒకటి మధ్య ఒకటి కలిసిపోతాయి. మరొక ఉల్లేఖనం ప్రకారం విశ్వాసి సమాధి చేయబడిన తరువాత అతని పుణ్యాలు సమాధిలో అతని ముందు అందమైన ఆకారంలో అందమైన దుస్తులు ధరించి మంచి సువాసనతో ఒక వ్యక్తిలా మారి వస్తాడు. అతను అంటే ఆ వ్యక్తి ఇలా అంటాడు, నేను నీకు సంతోషించే శుభవార్తను ఇస్తున్నాను. అల్లాహ్ సుబ్హాన వతాలా నీతో ఇష్టపడుతున్నాడనే శుభవార్తను తెలుపుతున్నాను. మరియు నీ కోసం స్వర్గం దాని అనుగ్రహాల నివాసం ఉంది. ఈ రోజు గురించే నీకు వాగ్దానం చేయబడినది. తరువాత మృత్యువు అంటే చనిపోయిన ఆ వ్యక్తి ఈ అందమైన వ్యక్తితో అల్లాహ్ నీకు కూడా శుభాల సువార్తను ప్రసాదించుగాక. నీవు ఎవరు? నీ ముఖము చాలా మంచి ముఖము, నీవు మంచినే తెస్తావు అని మరణించిన వ్యక్తి అందమైన ఆకారంలో ఉన్న ఆ వ్యక్తితో అంటాడు. అప్పుడు ఆ అందమైన రూపంలో ఉన్న ఆ వ్యక్తి నేను నీ పుణ్యకార్యాలు అని సమాధానం ఇస్తాడు. అల్లాహ్ సాక్షిగా నేను నిన్ను గుర్తుపట్టలేదు, ఎందుకంటే నేను అల్లాహ్ సుబ్హాన వతాలా విధేయత పాటించడం అంటే ఆలస్యం చేయకుండా చాలా తొందరపడేవాణ్ణి. అల్లాహ్ సుబ్హాన వతాలా అవిధేయతకు చాలా దూరంగా ఉండేవాణ్ణి. అల్లాహ్ సుబ్హాన వతాలా నీకు మంచి ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక అని మరణించిన ఆ వ్యక్తి మరొక వ్యక్తితో అంటాడు. ఆ తరువాత ఆ సమాధిలో అతనికై అంటే మరణించిన వ్యక్తికై స్వర్గం తలుపును తెరుస్తారు, అలాగే నరకం తలుపును తెరుస్తారు. తరువాత ఇలా అంటారు, నీవు అల్లాహ్ అవిధేయతకు పాల్పడి ఉంటే ఇక్కడే నీ నివాసం ఉండేది, కాని దానికి బదులు అల్లాహ్ సుబ్హాన వతాలా నీకు స్వర్గాన్ని ప్రసాదించాడు అని ఆ అందమైన రూపంలో ఉన్న వ్యక్తి అంటాడు. ఎప్పుడైతే అతను స్వర్గంలో ఉన్న అనుగ్రహాలను చూసుకుంటాడో
అప్పుడు ఓ అల్లాహ్, ప్రళయాన్ని తొందరగా నెరవేర్చు, నేను నా కుటుంబీకుల వద్దకు, నా అనుగ్రహాల వద్దకు చేరుకోవాలి అని మరణించిన ఆ వ్యక్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో అంటారు. తరువాత అతనికి, అంటే మరణించిన వ్యక్తికి, నీవు అక్కడే ఉండు అని చెప్పబడుతుంది. అలా విశ్వాసికి ఎన్నో గౌరవ మర్యాదలు మరియు దివ్య ఖురానులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గం లభిస్తుంది అని చెప్పిన వాగ్దానం రుజువవుతుంది. మరి అవిశ్వాసుని పరిస్థితి ఏమిటో తెలుసా? అది కూడా తెలుసుకోండి. అవిశ్వాసి అంటే పాపాత్ముడు, అహంకారి, ప్రతి క్షణం పాపాలను చేసే దుర్మార్గుడు మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను విశ్వసించని వాడు. అలాంటి అవిశ్వాసి సమాధి చేయబడిన తరువాత అతని పాపాలు సమాధిలో అతని ముందు చాలా వికృతమైన ఆకారంలో రోతవైన దుస్తులు ధరించి దుర్వాసనతో ఒక వ్యక్తిలా మారి వస్తాడు. నేను నీకు దుఃఖించే శుభవార్త ఇస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు చెడు శుభవార్త తెలుపుతున్నాడు. ఈ రోజు గురించే నీకు వాగ్దానం చేయబడినది. తరువాత మృత్యువు అంటే ఆ అవిశ్వాసి ఆ వికృత ఆకారంలో ఉన్న వ్యక్తితో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు చెడు సువార్తను ప్రసాదించుగాక. ఇంతకీ నీవు ఎవరు? నీ ముఖము చాలా చెడ్డ ముఖము, నీవు చెడే తెస్తావు అని అంటాడు. అప్పుడు ఆ వికృత వ్యక్తి, నేను నీ చెడ్డ కార్యాలు అని సమాధానం ఇస్తాడు. అల్లాహ్ సాక్షిగా నేను నిన్ను గుర్తుపట్టలేదు, ఎందుకంటే నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విధేయతను పాటించడంలో చాలా ఆలస్యం చేసేవాణ్ణి. అల్లాహ్ అవిధేయత పాటించాలంటే చాలా తొందరపడేవాణ్ణి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు చెడ్డ ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక అని మరణించిన వ్యక్తి వికృతమైన ఆ వ్యక్తితో అంటాడు. తరువాత ఆ సమాధిలో ఉన్నవాడిపై అంధుడిగా, చెవిటివాడిగా, మూగవాడిగా ఉన్న దూతను నియమితం జరుగుతుంది. అతని చేతిలో ఇనుప గడ ఉంటుంది. ఆ గదతో ఒకసారి కొండపై కొట్టినట్లయితే అది మట్టిగా మారిపోతుంది. దానితో ఆ మృత్యువును, అంటే ఆ అవిశ్వాసిని, అతన్ని కొట్టడము జరుగుతుంది. ఆ దెబ్బతో అతను మట్టిగా మారిపోతాడు. తరువాత అతను మనిషి ఏ రూపంలో ఉన్నాడో అదే రూపాన్ని తిరిగి ఇవ్వబడుతుంది. అంటే ఇక్కడ చనిపోయిన ఆ వ్యక్తి మనిషిగా ఎలా ఉండేవాడో అదే రూపాన్ని మట్టిగా మారిన తరువాత మళ్ళీ మనిషిగా చేయబడటం జరుగుతుంది. మరోసారి అతన్ని కొట్టడం జరుగుతుంది. దాని వలన అతను భయంకరమైన కేకలు పెడతాడు. ఆ కేకలను మనుషులు, జిన్నాతులు తప్ప ప్రతి ఒక్క జీవి వింటుంది. తరువాత అతని కొరకు, అంటే ఆ అవిశ్వాసి కోసం నరకం తలుపును తెరుస్తారు. ఆ సమాధిలో అతని కొరకు అగ్ని పడకను పరుస్తారు. దాన్ని చూసి, ఓ నా ప్రభూ, ప్రళయం నెరవేర్చకు అని అంటాడు. ఇలా విశ్వాసికి, అవిశ్వాసికి సమాధిలో ప్రశ్నోత్తరాల తరువాత సుఖ దుఃఖాల గతి ప్రసాదించబడుతుంది. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందరినీ అవిశ్వాసపు గుంపు నుండి రక్షించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. అల్లాహు అక్బర్. సుబ్హానల్లాహ్.